రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులేంటో తెలుసుకుని వాటిని సరిదిద్దే పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే ఎలక్షన్స్ కి ముందు చాలా రకాల మాటల్ని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా మంది ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్లు కనుక బయటకు వస్తే కార్యకర్తలే వాళ్ల మీద దాడి చేసే అవకాశాలున్నాయి. కాబట్టి చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయి అసలు మీడియా ముందుకే రావడం లేదు. ఇక ఎలక్షన్స్ కి ముందు అధికారం ఉందని ఏది పడితే అది వాగిన వాళ్ళందరిలో శ్రీరెడ్డి ఒకరు. నిజానికి శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ కి అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఆమె వైసీపీ పార్టీ అధినేత అయిన జగన్ కి ఫేవర్ గా మారి పవన్ కళ్యాణ్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అలాగే ఆయన ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ మీద కూడా కామెంట్స్ చేసింది. ఇదంతా చూస్తూ కూర్చున్న ఆయన అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు గాని ఏమీ చేయలేక కామ్ గా ఉన్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇతరుల మీద దాడి చేయడం అంటే నచ్చదు. రాజకీయాల్లో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ తనదైన వైఖరితో ముందుకెళ్తూ ఉంటారు. ఇక ఆయన్ని నమ్మిన సిద్ధాంతంలోనే ముందుకు కదిలి తను ఏదైతే సాధించాలనుకున్నారో దాన్ని సాధించాడు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి వాళ్ళేమైనా చేస్తారేమో అనే భయంతో శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నుంచి ఒక పోస్ట్ అయితే చేసింది. అందులో ఏముందంటే ఆమె చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయిందట. తనని ఆ భద్రకాళి అమ్మవారు సేవ్ చేయాలని, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ఆమెకి సూసైడ్ చేసుకునే విధంగా ఆలోచనలు వస్తున్నాయట. ఒకవేళ తను సూసైడ్ చేసుకున్నా కూడా దానికి మీడియా, టీడీపీ, జనసేన పార్టీలే కారణం అవుతాయని, ఇక మీదట తను ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదంటూ ఆమె చేసిన ఈ కామెంట్స్ కొంతమంది సిల్లీ కామెంట్స్ అనుకుంటున్నారు. కానీ నేను చేస్తున్న కామెంట్స్ నిజమే, నాకు చనిపోవాలనుంది అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇది చూసిన చాలా మంది ఎలక్షన్స్ కు ముందు ఎవరో చెప్పారని ఇతరుల్ని తిట్టారు, ఇక ముందు బూతులు మాట్లాడడం ఎందుకు, ఇప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి కామెంట్స్ పైన మరికొందరు స్పందిస్తూ ఆమె ఎవరినో బెదిరించడానికి ఇలాంటి పోస్ట్ చేస్తుంది తప్ప అది జెన్యూన్ గా అనిపించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.